ఆడవాళ్ళకి నెలసరి సమయంలో గుడికి దేవుడికి ఎందుకు దూరంగా ఉండాలి? పురాణాల్లో దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. అండ్ పీరియడ్స్ అంటే ఒక మైల కాదు, దీని వెనక ఇంద్రుడి కథ కూడా ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కథ మొదలైంది ఇక్కడే. ఒకానొక సమయంలో దేవతల గురువైన బృహస్పతి అలిగి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు విశ్వరూపుడు త్రిశూరుడు అనే బ్రాహ్మణుణ్ణి తమ గురువుగా చేసుకున్నారు. కానీ అతను రహస్యంగా రాక్షసులకు కూడా యజ్ఞ ఫలాలు అంటే హవిస్సులు అందిస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు పట్టరాని కోపంతో అతని 3 తలలు నరికేస్తాడు. అలా ఇంద్రుడిని వెంటాడిన బ్రహ్మహత్యా పాతకం విశ్వరూపుడు బ్రాహ్మణుడు కావడం వల్ల అతన్ని చంపిన ఇంద్రుడికి మహాపాపమైన బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ పాపం ఒక భయంకరమైన రాక్షసి రూపంలో ఇంద్రుడిని వెంటాడడం మొదలుపెట్టింది. ఆ పాప భారాన్ని భరించలేక ఇంద్రుడు తన పదవిని కాంతిని కోల్పోయిన బ్రహ్మదేవుడిని శరణు కోరాడు. అలా ఇంద్రుని పాపంలో ఒక భాగాన్ని భూమాత స్వీకరించింది. ఆ పాప దోషం వల్లనే భూమిపై చవుడు అంటే పంటలు పండని నేలలు పగుళ్లు ఏర్పడ్డాయి. భూమిపై ఎంత పెద్ద గుంటలు పగుళ్లు ఏర్పడినా కాలక్రమేణా దానంతటావే పూడుకుపోయే అద్భుతమైన శక్తిని ఇంద్రుడు భూమికి వరంగా ఇచ్చాడు. అండ్ 2వ భాగాన్ని చెట్లు తీసుకున్నాయి. దానికి గుర్తుగా చెట్ల నుంచి వచ్చే బంకే గమ్ శాప్ అపవిత్రమైనదిగా మారింది. కొమ్మలు నరికినా కత్తిరించినా కూడా మళ్లీ కొత్తగా చిగురించే పునర్జన్మ పునరుత్పత్తి గొప్ప వరాన్ని ఇంద్రుడు వృక్ష జాతికి ప్రసాదించాడు. ఆ పాపంలో 3వ భాగాన్ని నీరు పంచుకుంది. అందువల్ల నీటిపై వచ్చే నుర్రగా దోషపూరితమైనదిగా పరిగణింపబడింది. ప్రపంచంలో మలినమైన ఏ వస్తువునైనా కడిగి శుభ్రం చేసి పవిత్రంగా చేసే గొప్ప శక్తిని నీటికి వరంగా ప్రసాదించాడు ఇంద్రుడు. బ్రహ్మదేవుడు ఈ మహాపాపాన్ని నువ్వు ఒక్కడివే భరించలేవు, సృష్టిలోని వేరువేరు అంశాలకు ఈ పాపాన్ని పంచు అని బ్రహ్మ సూచించాడు. ఆ మహాపాపాన్ని స్వీకరించేవారు నష్టపోకుండా వారికి ఒక గొప్ప వరాన్ని కూడా ఇస్తానని ఇంద్రుడు మాట ఇచ్చాడు. అప్పుడు ఆ పాప భారాన్ని ఈ 4 భాగాలుగా విభజించి వీటన్నిటికీ వరంగా ప్రసాదించాడు. ఆగమ శాస్త్రం సైన్స్ ఏం చెబుతుందంటే, ఇది కేవలం పురాణ కథే కాదు, గుడిలో దేవుని విగ్రహం నుండి ప్రాణశక్తి పైకి ఊర్వముఖంగా ప్రవహిస్తుంది. కానీ నెలసరి సమయంలో స్త్రీల శరీరంలో వ్యర్థాలను బయటకు పంపే అపాసన వాయువు కిందకి ప్రవహించే శక్తిగా బలంగా ఉంటుంది. ఈ 2 విరుద్ధ శక్తులు గుడిలో ఢీకొనడం వల్ల స్త్రీల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంద్రుని పాపంలో ఆఖరి భాగాన్ని స్త్రీలు తమ గొప్ప మనసుతో స్వీకరించారు. ఆ పాపపు భారమే ప్రతి నెల వచ్చే నెలసరి. ఆ సమయంలో స్త్రీలు దైవ దోషాన్ని మోస్తుంటారని పురాణాల ఉపవాచం. ఈ గొప్ప త్యాగానికి బదులుగా స్త్రీలకు ఎల్లప్పుడూ దాంపత్య సుఖాన్ని పొందే వరాన్ని, ఒక కొత్త ప్రాణికి జన్మనిచ్చే బ్రహ్మస్థాయిని, మాతృత్వాన్ని ఇంద్రుడు ప్రసాదించాడు. కాబట్టి నెలసరి అనేది ఒక అంటరానితనం కాదు, అది ప్రకృతిని కాపాడేందుకు స్త్రీ చేసిన ఒక గొప్ప దైవిక త్యాగం. ఆ సమయంలో వారి శరీరానికి సంపూర్ణ విశ్రాంతి అవసరం కాబట్టి మన ఋషులు వారిని పూజలకు గుడులకు దూరం పెట్టారు. ఫర్ మోర్ సచ్ కాంటెంట్ సబ్స్క్రైబ్.